ఈరోజు మనం కౌషర్ మొహిద్దీన్ గారు కార్వాన్ శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. కౌషర్ మొహిద్దీన్ గారు కార్వాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే వారిని రాజకీయాల వైపు నడిపిందని కూడా చెప్పవచ్చును. చిన్నతనం నుండి ప్రజలు సేవ చేయాలనే ఆలోచన, సమాజానికి మంచి చేయాలనే తపనే వారిని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగిందని చెప్పవచ్చును. రాజకీయాలు రావాలంటే ఏ పార్టీ అయితే మనకి సరైంది, ఏ పార్టీ ద్వారా అయితే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతాం అని ఆలోచించి తనకు మరింతగా ప్రజలు సేవ చేయాలంటే, సమాజానికి మంచి పన్ను కార్యక్రమాలు నిర్వహించాలంటే అది ఒక ఎంఐఎం పార్టీ ద్వారా సాధ్యమని భావించి ఎంఐఎం పార్టీలోకి రావడం జరిగింది. ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి నాయకత్వంలో కౌషర్ మొహిద్దీన్ గారు ఒక పక్క పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరొక పక్క కార్వాన్ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలను ఎంతగానో కొనసాగిస్తున్నారని కూడా చెప్పవచ్చును. అసదుద్దీన్ ఓవైసీ గారు పేద బడుగుల బలహీన వర్గాల కోసం దేశవ్యాప్తంగా కూడా పర్యటిస్తూ పేదల సమస్యలను తెలుసుకొని కొన్నిటిని అక్కడక్కడ పరిష్కరించి మరికొన్నిటిని పార్లమెంట్లో ప్రస్తావించి పార్లమెంట్లో ప్రజల సమస్యలు లేవనెత్తి వాటికి పరిష్కారం చూపించే విధంగా ఎలాగైతే కృషి చేస్తున్నారో అదేవిధంగా మన కౌషర్ మొహిద్దీన్ గారు కూడా కార్వాన్లో ఉన్న నియోజకవర్గంలో అనేక సమస్యలను, పేద ప్రజల సమస్యలను, బడుగు బలహీన వర్గాల సమస్యలను, ముస్లిం మైనారిటీ సమస్యలను, అనగన వర్గాల వారి సమస్యలను అన్నిటిని కూడా తెలుసుకొని వాటికి పరిష్కరించడానికి అనిత్యం కృషి చేస్తుందని చెప్పవచ్చును. అవసరమైతే అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వటము, కొన్ని సందర్భాల్లో అయితే అసెంబ్లీలో లేవనెత్తి ఆ సమస్యలకు తక్షణమే ముఖ్యమంత్రుల ద్వారా పరిష్కరించే విధంగా కూడా మన కౌషర్ మొహిద్దీన్ గారు కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చును. నేటి కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అతను ఒక ప్రజాసేవకుడిగా అంటారు, 2 సార్లు ఎమ్మెల్యే అయితే చాలు ఏదో అనుకుంటారు. కానీ కౌషర్ మొహిద్దీన్ గారు అనేక మార్లు ప్రజాభిమానంతో అనేక మార్లు కార్వాన్ నియోజకవర్గం ప్రజలు అభిమానం పొందారంటే, ప్రజాప్రతినిధి కొనసాగుతున్నారంటే అది వారి చరిష్మా తప్ప మరొకటి కాదని కూడా చెప్పవచ్చును. ప్రజా జీవితంలో ఉంటే పదవులు వాటంతా ఏవే వస్తాయనే దానికి మన కౌషర్ మొహిద్దీన్ గారే ఒక నిదర్శనం అని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ, పేదవాడి కోసం అండగుండే జెండా మన ఎంఐఎం జెండా అని కూడా చెప్పవచ్చును. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో తిరుగులేని రాజకీయ శక్తిగా మన ఎంఐఎం పార్టీ ఆవిర్భవించింది చెప్పవచ్చును. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎంఐఎం పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక కుట్ల రాజకీయాలను నిర్వహిస్తారు. కానీ అక్కడ ప్రజానికం మాత్రం మనకి అండగుండే పార్టీ, మనకి అండదండలు కలిగిన పార్టీ, మనం ఎప్పుడు వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, అపరాత్రి వెళ్ళినా, పండగైనా పబ్బమైనా మన పనుల మీద వెళితే మన సమస్యలు పరిష్కరించే పార్టీ ఒక ఎంఐఎం పార్టీ అని భావించి, మనకు అందుబాటులో ఉండే నాయకులు మన ఎంఐఎం శాసనసభ్యులని భావించి ఏ ఎన్నికలు ఏవైనా సరే విజయం పరంపర ఎంఐఎం పార్టీకి కొనసాగుతుందంటే అది ప్రజల్లో ఉన్న ఎంఐఎం పార్టీకి బలం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో ఒక ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేటుతో 7 ఎమ్మెల్యే స్థానాలను ఒక ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని దేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ను సాధిస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో
అది ఒక ఎంఐఎం పార్టీయే అని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీ తన ఆవాను కొనసాగిందని చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీని విస్తరించాలనే ఆలోచనతో, ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఆశయంతో దేశవ్యాప్తంగా కూడా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు పర్యటిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ, ముస్లిం మైనారిటీ సమస్యలను తెలుసుకుంటూ, గిరిజన సమస్యలను పరిష్కరిస్తూ తనదైన పార్టీని ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మన అసదుద్దీన్ ఓవైసీ గారు అని కూడా చెప్పవచ్చును. పార్లమెంట్లో కూడా పేదల సమస్యలపైన అనినిత్యం పోరాడుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను మెప్పించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, పేదల సమస్యలను పరిష్కరించడంలోనూ కూడా మన ఎంపీ గారైన అసదుద్దీన్ ఓవైసీ గారు ఎల్లప్పుడూ ముందుంటున్నారని కూడా చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరం ఈనాడు ఎంతో అభివృద్ధి చెంది మంచి పారిశ్రామికవేత్తలు వచ్చి హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నారంటే అది ఎంఐఎం పార్టీ స్థలమని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభివృద్ధికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, మంచి పరిశ్రమలు రావాలని కోరుకునే ఏకైక పార్టీ మన ఎంఐఎం పార్టీ అని కూడా చెప్పవచ్చును. అందువలనే హైదరాబాద్ నగరం శరవేగం అభివృద్ధి చెందటంలో మన ఎంఐఎం పార్టీ కృషి ఎనలేంది అని కూడా చెప్పవచ్చును. హైదరాబాద్ నగరం పైన తన ముద్ర నేర్చుకున్న పార్టీగా మన ఎంఐఎం పార్టీ ఆవిర్మించింది కూడా చెప్పవచ్చును. ఒక పక్క పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ, మరొక పక్క కార్వాన్ ప్రజాప్రతినిధిగా కూడా మన కౌశల్ మోదీన్ గారు తన సత్తాను చాటు చెప్తున్నారని చెప్పవచ్చును. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించడంలోనూ, అదేవిధంగా ఏ వ్యక్తి అయినా ఏ సమస్య పైన తన వద్దకు వస్తే ఆ వ్యక్తిని ఆదరించి, అభిమానించి తన వద్దకు చేరదీసుకొని ఆ సమస్యను విని, ఆ సమస్య తన సమస్యగా భావించి సంబంధిత అధికారులకు ఫోన్లు చేయటంలోనూ, లేదా స్వయంగా ఎమ్మెల్యే అని కూడా పక్కన పెట్టి కౌశల్ మోదీన్ గారు ఒక సామాన్య పౌరుడిలాగా ఆ ప్రజాప్రతినిధి అని కూడా లేకుండా ఆ సమస్య ఉన్న వ్యక్తిని తీసుకొని ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అధికారిని ఒప్పించి మెప్పించి సమస్యలను పరిష్కరించడంలో కౌశల్ మోదీన్ గారి కృషి అద్భుతం, అమోఘం అని కూడా చెప్పవచ్చును. అందుకనే గత ఎన్నికల్లో అప్పటి బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా, ఎంత స్వార్థపూరిత రాజకీయాలు చేసినా కార్వాన్ నియోజక ప్రజలు మాత్రం మన ప్రజాసేవకుడైన కౌశల్ మోదీన్ గారికి పట్టం కట్టారంటే అది ప్రజల్లో ఉన్న కౌశల్ మోదీన్ గారికి గుర్తింపు, శరిష్మని కూడా చెప్పవచ్చును. పదవులు రావాలన్నా, ప్రజాప్రతినిధి కావాలంటే అధినేతలకు భజన చేస్తే రావు, ప్రజలకు సేవ చేస్తే పదవులు వస్తాయనే దానికి మన కౌశల్ మోదీన్ గారే ఒక నిదర్శనము, ఆదర్శం అని కూడా చెప్పవచ్చును. నేడు ఎంతమంది రాజకీయాల్లో రావాలని అనుకుంటున్నారు, రాజకీయ నాయకులుగా రాణించాలని భావిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన కౌశల్ మోదీన్ గారే ఒక స్ఫూర్తిని కూడా చెప్పవచ్చును. రాజకీయాలు రావటం వేరు, రాజకీయాల్లో ప్రజాభిమానం పొందటం వేరు. కౌశల్ మోదీన్ గారు ప్రజలు సేవ చేయాలని ఆనాడైతే ఆలోచించారో ఆ ఆశయంగా మార్చడం, రాజకీయాలు రావడం, ప్రజలు సేవ చేసే పార్టీ ఎంఐఎం పార్టీని ఎంచుకోవటం, ఎంఐఎం పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందటం, అనేక మార్లు తిరుగులేని ప్రజాప్రతినిధిగా నేడు సెలవుతున్నారంటే దానికి కారణం ప్రజల్లో ఉన్న వారికి అభిమానము, ప్రేమ తప్ప మరో కారణం కాదని కూడా చెప్పవచ్చును.
ఎంఐఎం పార్టీ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రపంచం రాబోతుందని కూడా కౌశల్ మోదీ గారు అంటున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ కొన్ని చోట్ల మా పార్టీ చాలా బలంగా ఉందని కూడా కౌశల్ మోదీ గారు అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీకి మంచి ప్రజాదరణ ఉందని కూడా తెలియజేస్తున్నారు. 2029 ఎన్నికల కల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నియమించడంలో కూడా ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా కౌశల్ మోదీ గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పేదల పక్షాన పోరాడుతున్నారని, పేదల పక్షాన నిలబడుతున్నారని, అందుకని ప్రజాభిమానం దేశవ్యాప్తంగా కూడా ఉందని కూడా మా నాయకుడికి కౌశల్ మోదీ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించాలన్నా, ముస్లిం మైనారిటీల వారికి మంచి భద్రత కావాలన్నా, బడుగు బలహీన వర్గ వాళ్ళకి వారి హక్కులు కాపాడాలన్నా అది ఒక ఎంఐఎం పార్టీ వాళ్ళ సాధ్యమని, దేశంలో ప్రజలందరూ కూడా అది తెలుసుకున్నారని, త్వరలోనే మహాయజ్ఞం రాబోతుందని, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, గిరిజనులు అందరూ కూడా కలిసి ఎంఐఎం పార్టీకి పట్టం కట్టడానికి సంసిద్ధం కాబోతున్నారని దేశవ్యాప్తంగా కూడా కౌశల్ మోదీ గారు అంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎంఐఎం పార్టీని ఆదరించడానికి సంసిద్ధంగా ఉన్నారని, ఇప్పుడు హైదరాబాద్ నగరం ఓల్డ్ సిటీకి పరిమితమైన ఎంఐఎం పార్టీ త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కూడా క్రియాశీలక శక్తిగా మారబోతుందని కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీ మంచి ప్రజాదరణ ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటి చెబుతామని కూడా కౌశల్ మోదీ గారు అంటున్నారు. నాపై ఎంతో నమ్మకంతో గెలిపించిన కారవార నియోజకవర్గ ప్రజలకు అన్నిటితో అందుబాటులో ఉంటానని, అర్ధరాత్రైనా అపరాత్రైనా తన తలుపు తట్టిన ప్రతి వ్యక్తికి సాయం చేయటం తన ధ్యేయంగా పనిచేస్తానని కూడా కౌశల్ మోదీ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తిరుగులేని నియోజకవర్గంగా కారవార నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్ది కారవార నియోజకవర్గంలోని తాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్లన్నింటినీ కూడా మంచిగా ఉండేలాగా చూస్తానని కూడా కారవార నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కారవార నియోజకవర్గం అభివృద్ధి చేసి కారవార ప్రజల ఆశయాల మేరకు పనిచేస్తానని, కారవార నియోజకవర్గాన్ని తెలంగాణ నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా బాధ్యతని కూడా కౌశల్ మోదీ గారు తెలియజేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన కారవార నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూగా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉంటానని కూడా కౌశల్ మోదీ గారు ఎంతో వినయపూర్వకంగా తెలియజేస్తున్నారు.